అందరు కలిసి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనం నుంచి నేను చదువుతాను. దయచేసి నాతో పాటు ఫాలో కండి. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టి కనబడలేదు అని నీవేళ అనుకొనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఈలాగు చెప్పుచున్నావు. నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. ఆయన జ్ఞానమునకు శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలావృద్ధి కలుగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయదురు. యవనస్తులు తప్పక త్రొట్టిలుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పైకెగురుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27 నుంచి 31వ వచనం వరకు ఏం చూస్తున్నామంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు, నా మార్గము నా దేవుడు మర్చిపోయి నన్ను అనుకుంటున్నావు కదూ. ఇశ్రాయేలు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేసినాడు అని నువ్వు అనుకుంటున్నావు కదూ. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదూ. యాకోబు, వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట నీకు తెలియదా? నీవు వినలేదా? భూ దిగంతమును సృజించిన యెహోవా ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. ఆయన జ్ఞానమునకు శోధించుట అసాధ్యము. ఆయన సొమ్మసిల్లిన వారికి బలంనిచ్చువాడు, శక్తిహీనులకు బలావృద్ధి కలుగచేవాడు. బాలురు సొమ్మసిల్తారు, యవనస్తులు త్రొట్టులుతారు. కానీ ఎవరైతే యెహోవా కొరకు చూచుతారో, ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలము పొందుకుంటారు. ఎటువంటి బలం వాళ్ళు పొందుకుంటారంటే, వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వాళ్ళు పరిగెత్తుతారు, వారు సొమ్మసిల్లరు, వాళ్ళు నడిచి పోతూనే ఉంటారని ఇక్కడ యెషయా భక్తుని ద్వారా ఈ యొక్క మాటలు రాయబడ్డాయి. యూదులకు ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యం ఎటువంటి వాక్యం అంటే, క్రైస్తవ సమాజంలో చాలామంది ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తారు. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని చాలామంది ప్రకటిస్తూ ఉంటారు. బహుశా మనం కూడా ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం చదువుకున్నామేమో. మరి ముఖ్యంగా 31వ వచనము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వాళ్ళు అలసిపోరు, వాళ్ళు సొమ్మసిల్లరు, వాళ్ళు నడుస్తూ వాళ్ళు బలము కలిగి ముందుకెళ్తారు అని యెషయా గ్రంథంలో ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దిస్ వర్స్ ఈజ్ అ వెరీ ఫేమస్ అండ్ ఫేవరెట్ స్క్రిప్చర్ ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా. యూదులకు ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. యూదులకి కాదు, క్రీస్తుని నమ్మిన మనకు కూడా ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము ధ్యానించినప్పుడు దేవుడు ఒక బలముతో నింపినాడు, ఒక ధైర్యముతో నింపినాడు. ఆ విషయాలు కొన్ని మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఇస్ ఫ్లై లైక్ ఎన్ ఈగిల్. పక్షిరాజు వలె ఎగరడం. ఈ టాపిక్ గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభు మరి ఈ వాక్యాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి, ఈ వర్తమానానికి, ఈ సందేశాన్ని ఏం పేరు పెట్టాలి ఆలోచిస్తున్నప్పుడు ఎన్నో తలంపులు నాకు వచ్చినాయి. ఎన్నో తలంపులు వచ్చినప్పటికీ ఒక్క దగ్గర ఆగిపోయినాను. ఏంటంటే, ఫ్లై లైక్ ఎన్ ఈగిల్, పక్షిరాజు వలె ఎగరడము. నేను అనుకుంటా ఉన్నాను, ఈ వాక్యాలు ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది, నిజంగా ఏ అనుభవం అయితే పక్షిరాజు కలిగి ఉంటాడో ఆ అనుభవము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఏ బలమైతే ఒక పక్షిరాజు పొందుకుంటాడో, ఏ రకంగా పొందుకుంటాడో ఆ బలము ప్రతి ఒక్క బిడ్డ పొందుకున్న వ్యక్తిగా ఉండాలి.
ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఎట్లా వచ్చినావో నాకైతే తెలియదు సహోదరుడా, సహోదరి. నా వ్యక్తిగత జీవితంలో కొన్ని బలహీనమైన పరిస్థితులు గుండా పోతున్నప్పుడు ఈ వాక్యము ద్వారా దేవుడిని బలపరిచినాడు, దేవుడిని ఓదార్చినాడు, దేవుడిని లేవనెత్తినాడు. నేను నేర్చుకున్న దాంట్లో నుంచి కొన్ని పంచుకొని ఆశపడతా ఉన్నాను. ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఇస్ ఫ్లై లైక్ ఎన్ ఈగల్. పక్షిరాజు వలె ఎగరడము. ఈ వాక్యంలో క్లుప్తంగా మనం ఏం చూసుకుంటామంటే, యెషయా గ్రంథము ఒక చిన్న బైబిల్ లాంటిది. అంతేకాదు, ఏ వాక్యం అయితే మనం చదువుకున్నామో, యెషయా గ్రంథము 40 అధ్యాయం అయితే చదువుకున్నామో, దాన్ని నిజంగా ఆ సందర్భంలో మనకు అర్థం చేసుకుంటే ఆ వాక్యం యొక్క మాధుర్యము, దేవుని యొక్క ఔన్నత్యము మనకు అర్థమవుతుంది. కాబట్టి యెషయా గ్రంథం గురించి కొన్ని మాటలను చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సందర్భానికి నేను వెళ్తాను. ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాటలు, ఏ సందర్భంలో దేవుడు చెప్పినాడు అనే మాటను మళ్ళీ మీతోనే పంచుకుంటాను. దాని తర్వాత యెషయా గ్రంథంలో గ్రంథకర్త అయిన యెషయా, ఆయన మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేన్ని ప్రకటించినాడంటే, దేవుని సర్వభౌమ అధికారాన్ని గురించి ఆయన బోధించినాడు. దేశాలపైన, సృష్టిపైన, విగ్రహాలపైన దేవుడు ఎంత సర్వము పైన అధికారం గలవాడో, సర్వభావము అధికారము గలవాడో ఆ విషయాన్ని యెషయా భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యాలను కూడా మనము ధ్యానిద్దాం. తర్వాత పక్షిరాజు జీవితంలో నుంచి 8 సూత్రాలు మనము చూసుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యంలో మీకు తరచుగా కనిపించేది ఏంటంటే పక్షిరాజు, ఈగిల్. మొదటిగా యెషయా గ్రంథం గురించి చిన్న అవుట్లైన్ నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి, నూతన నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 66 పుస్తకాలను మనం ఏ రకంగా విభాగించవచ్చు అంటే, మొదటి 39 అధ్యాయాలను ఒక భాగంగా, తర్వాత ఉన్న 27 అధ్యాయాలను ఇంకొక భాగంగా మనం విభాగించవచ్చు. పాత నిబంధనలో 39 గ్రంథాల్లో మనం ఏం చూస్తామంటే, దేవుని న్యాయం మనం చూస్తాం, దేవుని తీర్పును మనము చూస్తాం, మనుషుని కావలసిన ఆ రక్షణ గురించి మనము చూస్తాం. అదేవిధంగా యెషయా గ్రంథము మొదటి 39 అధ్యాయాల్లో మనం ఏం చూస్తామంటే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏ రకంగా వాళ్ళు తొలగిపోయినారో, వాళ్లకు ఎటువంటి నిరీక్షణ అవసరమో, వాళ్ళను ఏ రకంగా దేవుడు న్యాయంలోకి నడిపించినాడు, తీర్పు తీర్చినాడు అని మొదటి 39 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. నూతన నిబంధనలో దేవుడు మానవాళి కోసం ఒక రక్షణ ప్రణాళిక ఇచ్చినట్లుగా, యెషయా గ్రంథంలో చివరి 27 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను రక్షించడము, విమోచించడము, ఆ విషయాలను మనం చూడగలము. కాబట్టి బైబిల్ గ్రంథానికి, యెషయా గ్రంథానికి ఉన్న దగ్గరి సంబంధం ఏంటంటే, బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నట్లయితే యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ పాత నిబంధన, నూతన నిబంధనగా విభాగించబడినట్లు పాత నిబంధనలో 39 గ్రంథాలు, నూతన నిబంధనలు 27 గ్రంథాలు ఉన్నట్లు యెషయా గ్రంథంలో కూడా మొదటి 39 అధ్యాయాలను, తర్వాత 22 అధ్యాయాలను మనం విభాగించవచ్చు. అది యెషయా గ్రంథముకున్న ప్రాముఖ్యత. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనం ఎక్కడి నుంచి ధ్యానం చేయబోతున్నాము అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం నుంచి మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. గమనించండి, మొదటి 39 అధ్యాయాల్లో దేవుడు తన పిలుపును మనం చూస్తూ ఉన్నాం, దేవుని న్యాయంని మనం చూస్తూ ఉన్నాం, దేవుని నీతిని మనము చూస్తూ ఉన్నాము. 40వ అధ్యాయం నుంచి దేవుని ప్రేమను, దేవుని కనికరంను, దేవుని వాత్సల్యమును మనము చూస్తాము యెషయా గ్రంథంలో. అందుకని ఈ మాటలు మీతో నేను పంచుకున్నాను. సరే, సందర్భానికి వద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో దేవాతి దేవుడు ఈ మాటలు మాట్లాడినాడు కదా, ఆ సందర్భం ఏంటి? ఏ సందర్భంలో దేవుడు ఈ మాటలు మాట్లాడినాడో అది అర్థం చేసుకుందాము సహోదరుడా, సహోదరి.
దయచేసి నాతో పాటు ప్రార్థనా పూర్వకంగా ఈ వాక్యం మీరు వింటారని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో దేవాతి దేవుడి మాటలు మాట్లాడినాడు. ఇవి చాలా ఫేమస్ వర్డ్స్వి. పక్షిరాజు వలె ఎగరాలి, పక్షిరాజు లాగా రెక్కలు పైకి చాపి ఎగరాలి క్రైస్తవులని చాలాసార్లు బోధిస్తూ ఉంటారు. కానీ దాని ఉన్న సందర్భం ఏంటంటే నేను చెప్తాను, దయచేసి నాతో పాటు మీరు ఫాలో కండి. యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, రాజైన హిజ్కియా ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు దేవుడు తన కృప చూపిస్తాడు. 15 సంవత్సరాలు బ్రతకడానికి ఆయుష్కాలాన్ని దేవాతి దేవుడు హిజ్కియా రాజుకి ఇచ్చినట్లుగా 38వ అధ్యాయంలో మనం చూస్తాం. 39వ అధ్యాయంలో బబులోను దేశం నుంచి కొందరు వ్యక్తులు ఆ హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి, ఆయన బాగుపడినాడు కదా, ఆయన కొన్ని వస్తువులను, కొన్ని పత్రికలు, కానుకలు తీసుకొస్తారు. అలా వచ్చిన బబులోను దేశస్థులకు ఆ హిజ్కియా రాజు తన మందిరంలో, తన ఆలయంలో, తన రాజ్యంలో ఉన్న ప్రతి విధమైన బంగారము, వెండి, సామాగ్రి, వస్తువులను ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాడు. మళ్ళీ చెప్తా ఉన్నాను, హిజ్కియా ఆ బబులోను దేశం నుంచి వచ్చిన ఆ వ్యక్తులకు తన రాజ్యంలో, ఆలయంలో ఉన్న అమూల్యమైన వస్తువులను, వెండిని, బంగారమును, తైలమును, వస్తువులను ప్రతి ఒక్కటి చూపిస్తాడు. యెషయా అప్పుడు ఆ ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి అడుగుతాడు కదా, నీ దగ్గరికి ఎవరు వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని యెషయా ప్రవక్త అడిగినప్పుడు హిజ్కియా చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు బబులోను దేశం నుంచి వాళ్ళు వచ్చారు. దానికి ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాట ఏంటంటే, హిజ్కియా, ఇదిగో యెహోవా వాక్కు విను. యెహోవా యుద్ధ నుండి ప్రత్యక్షమైన వాక్కు ఏమనగా, నీ రాజ్యములో, ఆలయంలో ఏవేవైతే ప్రాముఖ్యమైన వస్తువులు ఉన్నాయో, వెండి అయితేనేమి, బంగారం అయితేనేమి, వస్తువులు అయితేనేమి, అవి ఏమైనప్పటికీ గుర్తుపెట్టుకో, రాబోయే రోజులు అవన్నీ కూడా బబులోను దేశానికి వాళ్ళు ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతారు. నీవు, నీ పితరులు ఎవరైతే ఆ వస్తువులను సమకూర్చినారో అవన్నీ కూడా బబులోను దేశానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. నీ తర్వాత పుట్టిన బిడ్డలు వాళ్ళు చంపబడతారు. ఆ బిడ్డలలో కొంతమంది వ్యక్తులు బబులోను దేశానికి లాక్కు వెళ్ళబడి వాళ్ళు నపుంసకులుగా వాళ్ళు మార్చబడతారు అని యెషయా ఒక ప్రవచన ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా చేసిన ప్రవక్త ఆ యొక్క ప్రవచనం అనుసారముగా దేవుని వాక్యంలో మనం ఏం చూస్తామంటే, హిజ్కియా మరణించిన తర్వాత వచ్చిన రాజులు మనస్సే కానీ, జెహాయికిం కానీ వీళ్ళందరూ దేవుని దృష్టికి చెడుతనము చేసినందున దేవుడు యూదాని, ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళను అప్పగించేస్తాడు, బబులోను దేశానికి అప్పగించేస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడినప్పటికీ, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడినప్పటికీ దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి రారు. వాళ్ళు రానందున దేవుడు తన బిడ్డలను బబులోను దేశానికి అప్పగించేస్తాడు. ఎంతకాలం అప్పగిస్తాడు తెలుసా? 70 సంవత్సరాలు దేవుడు అప్పగించేస్తాడు. ఆ 70 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారంటే వేరే దేశంలో ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారు. వాళ్ళ బిడ్డలను ఈడ్చుకొని వెళ్తుంటే వీళ్ళు చేతగాని వ్యక్తుల్లాగా ఉన్నారు. వాళ్ళ భార్యలను లాక్కెంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళు చేతగాని వాళ్ళలాగా వీళ్ళున్నారు. వేరే దేశంలో వేరే వాళ్లకు దాసులుగా బ్రతుకుతున్నారు, బంధకంలో బ్రతుకుతున్నారు, దాసత్వంలో బ్రతుకుతున్నారు. చేతగాని తనంలో దేవుని బిడ్డలు 70 సంవత్సరాలు బబులోను దేశం కింద వాళ్ళు బ్రతుకుతారు. అప్పుడు వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, మేము తిరిగి మళ్ళీ మా దేశానికి మేము వెళ్తామా, తిరిగి యూదాకి వెళ్తామా, తిరిగి యెరూషలేంకి మేము వెళ్తామా, తిరిగి మా ఆలయాన్ని మేము కట్టుకుంటామా? బబులోను దేశస్థులు యెరూషలేం తగలబెడతారు. బబులోను దేశస్థులు దేవుని ఆలయాన్ని పాడు చేస్తారు. ఆ చెరలో మగ్గుతున్న ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏమంటున్నారంటే, మళ్ళీ మేము తిరిగి మా దేశానికి వెళ్తామా, ఆలయానికి వెళ్తామా? యూదాకి, ఇశ్రాయేల్ దేశానికి ఆ ప్రజలకు తిరిగి వెళ్తాము అని నిరీక్షణ లేదు. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ అంతం వచ్చేసింది. వాళ్ళకి ఇంకా బ్రతుకుపైన ఆశ లేని సందర్భంలో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా?
ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు యూదా వాళ్ళు అనుకుంటారు, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసినాడు, మాకింకా న్యాయము రాదు, మేము తిరిగి మా దేశానికి మేము వెళ్ళలేము, మేము తిరిగి మా ఆలయాన్ని కట్టుకోలేము అని బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, రోధిస్తున్నప్పుడు, మా పని అయిపోయింది, ఇంకా మేము ఇక్కడ చచ్చిపోతాము, వేరే దేశంలో ఉన్నాము, వేరే దేశంలో చచ్చిపోతాము, మాకు నిరీక్షణ లేదు అని దేవుని బిడ్డలు బాధపడుతున్నప్పుడు ఆ సందర్భంలో దేవుడు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా దేవుడు? యాకోబు, నువ్వు అనుకుంటున్నావు కదా, 27వ వచనంలో, యాకోబు నువ్వు అనుకుంటున్నావు కదా నేను మర్చిపోయినానని, ఇశ్రాయేలు నువ్వు అనుకుంటున్నావు కదా నేను విడిచిపెట్టేసినానని, ఓ యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నన్ను పట్టించుకోవట్లేదు నా దేవుడని నువ్వు అనుకుంటున్నావు కదా. వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట, దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట 28వ వచనము, నీకు తెలియదా, నీవు వినలేదా, భూ దిగంతములు సృజించిన యెహోవా ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు, ఆయన జ్ఞానమునకు శోధించుట అసాధ్యము అని దేవుడు మొదట తన గొప్పతనాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని ప్రకటిస్తూ ఆ అధ్యాయంలో 40వ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఏమని రాబడిందంటే, నా ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాల చెరలో ఉన్నారు, వాళ్ళు పడిన బాధ చాలింక, వాళ్ళు పడిన శిక్ష చాలింక, ఇదిగో వాళ్ళని నేను తిరిగి తీసుకొస్తాను, వాళ్ళ దేశానికి తీసుకొస్తాను, వాళ్ళ ఆలయంలోనికి వాళ్ళని తీసుకొస్తాను, యూదా దగ్గరికి వాళ్ళని తీసుకొస్తాను, యెరూషలేముకి తీసుకొస్తాను అని దేవుడు ఆ బంధకంలో ఉన్న వ్యక్తులతో, ఆ బాధలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ ఓదారుస్తున్న మాటలు ఈ మాటలు. మీకు సందర్భం అర్థమైంది అనుకుంటా ఉన్నాను. దేవుని బిడ్డలు చెరలో ఉన్నారు, దేవుని బిడ్డలు బంధకత్వంలో ఉన్నారు, దేవుని బిడ్డలు బానిసత్వంలో ఉన్నారు, మా పని అయిపోయింది, మేము ఇక్కడ చచ్చిపోతాం, ఇంకా మాకు నిరీక్షణ లేదు అన్నప్పుడు 40వ అధ్యాయం నుంచి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా, నా ప్రజలను తీసుకొస్తాను, నా ప్రజలను తిరిగి వాళ్ళ దేశానికి తీసుకొస్తాను, మళ్ళీ వాళ్ళని సమకూరుస్తానని దేవుడు గొప్ప మాటలను ఇక్కడ ఇస్తాడు. ఏ అధ్యాయంలో యెషయా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ప్రకటిస్తాడు. ఆ మాటలను కూడా మనం చూసుకుందాం. నేను అనుకుంటా ఉన్నాను, ఆ బంధకత్వంలో ఉన్న దేవుని బిడ్డలు వాళ్ళ ఆలోచన ఎట్లా తయారైందంటే, ఏ బబులోను దేశంలో ఉన్నారు, ఆ విగ్రహాలను వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు, ఆ బొమ్మలను వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. వాటిని ఆరాధించుకుంటా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక యెహోవా దేవుడు లేడు, యెహోవా దేవుడు మా పక్షంలో రాడు అని వాళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు. అందుకనే ఈ అధ్యాయంలో అంతా మీరు గమనించినట్లయితే దేవుడు తన గొప్పతనాన్ని చూపిస్తాడు. దేశాలపైన, సృష్టిపైన, ఆ విగ్రహాలపైన ఆయన గొప్పతనాన్ని మొదటగా మాట్లాడి తర్వాత ఆయన ఏ రకంగా విడిపించబోతున్నాడో, విమోచించబోతున్నాడో అది ఇక్కడ రాయడము జరిగింది. ఉదాహరణకు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, జనములు చెద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి అని దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది. బిహోల్డ్ నేషన్స్ ఆర్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ఎ బకెట్. ఒక పెద్ద బకెట్ తీసుకొని ఒక నీటి చుక్క అందులో వేస్తే ఎలా ఉంటుంది, అట్లా దేవుని దృష్టిలో జనాలు ఆ రకంగా ఉన్నారు, దేశాలు ఆ రకంగా ఉన్నాయి. దేవుని దృష్టిలో జనాలు ఏ రకంగా ఉన్నాయి చూడండి. దేవుడు తన గొప్పతనాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో అంట ఈ దేశాలు ఇవన్నీ త్రాసు పైన ఉన్న ధూళితో సమానము. ఆయన ద్వీపాలను గాలికి ఎగురు సూక్ష్మ రేణువులే ఉన్నాయి. ద్వీపాలు, పెద్ద పెద్ద ద్వీపాలు ఆయన ముందు చాలా చిన్నదిగా ఉన్నాయి.
ఆయనకంట లెబనాన్లో ఉన్న ఆ చెట్లు బలి అర్పణకు సరిపోవంట. ఆ లెబనాన్లో ఉన్న లెబనాన్ అనేది ఒక అడవి. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఎక్కడా లేని పెద్ద పెద్ద చెట్లు లెబనాన్ అనే ప్రదేశంలో ఉంటాయి. ఆ లెబనాన్ అనే ప్రదేశంలో చెట్లు ఆయనకు దహన బలు అర్పించడానికి సరిపోవంట. ఆ లెబనాన్లో ఉన్న ఆ యొక్క జంతువులు ఆయనకు దహన బలి అర్పించడానికి సరిపోవంట. అంత గొప్ప దేవుడు నేను అని ఈ మాటలో దేవుడు బయలుపరుచుకున్నాడు. అంతేకాదు, ఆ విగ్రహాల గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే, మీరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎవడో ఒక బొమ్మను తీసుకొచ్చి దాన్ని మొదట పొదుగు పెడతాడు, తర్వాత దానిపైన బంగారం పెడతారు, దానిపైన ఇత్తడి పెడతారు. దానితో నన్ను మీరు పోలుస్తున్నారా? నేను అనుకుంటా ఉన్నాను, ఆ యొక్క బంధకత్వంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలు ఆ విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి యెషయా ఆ విగ్రహాలకు విరుద్ధంగా దేవుడు ఎంత వాడో ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, టు హూమ్ విల్ యూ లైకెన్ మీ, ఆర్ హూ ఈస్ మై ఈక్వల్ అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అదే అధ్యాయము 40 అధ్యాయము 18-19 వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు చెప్తున్న మాట, కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అని దేవుడు ఆ విగ్రహాలకు పైగా నేనున్నాను, దేశాలకు పైగా నేనున్నాను అని ఈ 2 వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం ఏం చూస్తామంటే, అదే అధ్యాయము 40 అధ్యాయంలో 22 వచనంలో ఏమని రాబడిందంటే, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నవి అని దేవుడు ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఉన్నతుడు. ఈ భూమండలము పైన ఆయన ఆసీనుడు వాడు. ఆ భూమండలం పైన చూస్తున్నప్పుడు మనుషులంట మిడతల వలె, చిన్న చిన్న మిడతల వలె ఆయన కనుదృష్టికి కనబడుతున్నాయని ఇక్కడ మరొకసారి ఆయన రాస్తా ఉన్నాడు. కాబట్టి మీకు తెలియదా, మీరు వినలేదా అని మరొకసారి దేవుడు ఈ ప్రశ్నను ఇక్కడ ఇస్తా ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు సర్వభౌమ అధికారం గలవాడు, సృష్టిపైన అధికారం గలవాడు, విగ్రహాలపైన అధికారం గలవాడు, దేశాలపైన అధికారం గలవాడని ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత దేవుడు నక్షత్రాల గురించి మాట్లాడతాడు. అద్భుతమైన మాట. 40 అధ్యాయము 26 వచనంలో ఏమని రాయబడిందంటే, మీ కన్నులు పైకెత్తి చూరుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటిని సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటిని పేర్లు పెట్టు పిలువాడు కదా. అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ ఆకాశ నక్షత్రాలను చూడండి, అంతరిక్షం వైపు మీరు చూడండి, ఒక్కొక్క నక్షత్రాన్ని దేవుడు పేరు పెట్టి పిలుస్తారంట. హల్లెలూయా. ఒక్కొక్క నక్షత్రాన్ని దేవుడు పేరు పెట్టి పిలుస్తుంటే ఆ నక్షత్రాల సమూహము వచ్చి అవును ఆమేన్ అంటాయంట దేవుని సన్నిధిలో. ఆయన శక్తి వలన, ఆయన గొప్పతనం వలన, ఆయన ప్రభావం వలన ఒక్క నక్షత్రం కూడా తొలగిపోలేదు. చూడండి, దేవుడు తన మహిమ గురించి తను ఏ రకంగా ప్రకటిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మీరు మరీ వినే ఇంకొక మాట ఏంటంటే, ఇశ్రాయేలు పరిశుద్ధుడు, ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన రోషంతో, ఎంతో ప్రభావంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఐ యామ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేను అని జనములపైన, దేశాలపైన, విగ్రహాలపైన, సృష్టిపైన, అంతరిక్షము పైన ఆయన ఆధిపత్యము చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా? యాకోబు, నువ్వు అనుకుంటున్నావా నేను మర్చిపోయినానని? ఇశ్రాయేలు, నువ్వు అనుకుంటున్నావు కదా నేను విడిచిపెట్టేసినానని? బహుశా మనలో కొందరు అనుకుంటున్నారేమో, నా దేవుడు నాకు సహాయం చేస్తాడా, దేవుడు నాకు న్యాయం చేస్తాడా, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా, నా జీవితం ఇట్లా అంతరించిపోతుందేమో? 2 కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 19 వచనంలో, 2 కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 19 వచనంలో, 2 కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 19 వచనంలో, 2 కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 19 వచనంలో,
దేవుడు నాకు జవాబిస్తాడా? నా జీవితము బాగుపడుతుందా? నా ఇంతకాలం నేను వ్యర్థం చేసుకున్నాను కదా, నాకు దేవుడు మరొక అవకాశం ఇస్తాడా అని అనుకుంటున్నావా? చాలామంది అటువంటి ఆలోచన గుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు. మీరు ఎటువంటి ఆలోచనతో ఉందో నాకు తెలియదు, కానీ అటువంటి కొన్ని ఆలోచనల ప్రకారంగా నేను పోతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, యాకోబు, నువ్వు అనుకుంటున్నావు కదా నేను మర్చిపోయినానని. ఇశ్రాయేలు, నా మార్గాన్ని దేవుడు పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు కదా. నీకు తెలియదా? నువ్వు వినలేదా? యెషయా గ్రంథము 40 అధ్యాయము 27 యాకోబు పేరులో ఇశ్రాయేలు పేరు, యాకోబు పేరు, ఇశ్రాయేలు పేరు తీసేసి ఒకసారి మీ పేరు పెట్టుకొని చదవండి. ఇప్పుడే యెషయా గ్రంథము 40 అధ్యాయం 27 యాకోబు పేరు తీసేసి మీ పేరు పెట్టుకోండి. ఇశ్రాయేలు పేరు తీసేసి మీ పేరు పెట్టుకొని ఒకసారి చదవండి. ఒకవేళ మీరు అనుకున్నట్లయితే నా దేవుడిని మర్చిపోయినాడు, నా దేవుడిని పట్టించుకోవట్లేదు, నా దేవుడిని విడిచిపెట్టేసినాడంటే దేవుని స్వరం మీకు ఏమని వినిపిస్తుంటే, ఓ యాకోబు, నేను మర్చిపోయాను అనుకుంటున్నావు కదా. ఓ ఇశ్రాయేలు, నేను విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నావు కదా. నాకు న్యాయం నా దేవుడు తీరుస్తాడా తీయడా నువ్వు అనుకుంటున్నావు కదా. నీకు తెలియదా? నువ్వు వినలేదా? ఈ భూ దిగంతములు సృజించిన యెహోవా ఆయన నిత్యుడగు దేవుడు. మొదటిగా ఆయన గురించి బయలుపరుచుకుంటాడు. మొట్టమొదటిగా ఆయన ఏమని బయలుపరుచుకున్నాడంటే ఆయన నిత్యుడగు దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఏ దేవుని మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుని సన్నిధికి నువ్వు వచ్చినావు అంటే హీ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆమేన్. ఈ భూ దిగంతములు సృష్టించిన దేవుని సన్నిధికి వచ్చిన ఉదయకాలం ఆయన సొమ్మసిల్లడంట, ఆయన అలసిపోడంట, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ఆయన ఎటువంటి వాడంటే సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు. ఆమేన్. శక్తిహీనులకు ఆయన బలము దయచేయువాడు. చిన్నపిల్లలు సొమ్మసిల్లిపోతారు. యవనస్తులు ఎక్కువగా బలము కలిగి ఉండేది ఎవరు అంటే యవనస్తులు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే చిన్నపిల్లలు వాడు పడిపోవచ్చు, యవనస్తులు త్రొట్టిల్తారేమో, కానీ ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలము పొందుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, వాళ్ళు పరిగెత్తుతారు, వాళ్ళు సొమ్మసిల్లక నడిచిపోతారు. బంధకత్వంలో, బాధలో, నిట్టూర్పులో ఉన్న వ్యక్తులతో చెబుతున్న మాటలివి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనకు ఇటువంటి అనుభవం మనకు అవసరము. దేవుని పైన వేచి ఉండి మన బలము నూతనపరచబడే అనుభవం మనకు అవసరము. పక్షిరాజు ఎట్లయితే రెక్కలు చాపి పైకి ఎగురుతాడో, పరిగెత్తుతాడో, అట్లా దేవుని బిడ్డలమైన మనము ఒక సమయంలో అలసిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు తిరిగి ఆ జీవము పొందుకొని, ఆ బలము పొందుకొని పక్షిరాజు ఎగిరినట్లు మన ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఆ బలముతో, ఆ ధైర్యముతో మనమందరం ముందుకు సాగాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం లోతులోకి మనం వెళ్దాం. ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివినాం, ఈ వాక్యాన్ని చాలాసార్లు మనము ధ్యానించినాం కూడా, చాలాసార్లు వినిండొచ్చు మీరు. కానీ ఈ వాక్యంలో ఇంకా కొంచెం అర్థాన్ని మనం తెలుసుకుందాము, లోతులోనికి మనం వెళ్దాం. వాట్ డస్ ఇట్ రియలీ మీన్? వాట్ డస్ ఇట్ రియలీ మీన్? ఇప్పుడు కొన్ని డయాగ్రామ్స్ నేను మీకు చూపిస్తాను, దయచేసి నాతో పాటు మీరు ఫాలో అవ్వండి. పక్షుల్లో
ఎక్కువ కాలము బ్రతికే ప్రాణి. ఈ పక్షిరాజుని మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే డేగా అని పిలుస్తాము, లేదా గ్రద్ద అని పిలుస్తాం. ఈ పక్షిరాజుకున్న పేరేంటంటే హీఈస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ బర్డ్స్, హీఈస్ ద కింగ్ ఆఫ్ స్కై. చిన్నగా ఉన్నప్పుడు గ్రద్దని చూస్తే నాకు అంత మంచి ఫీలింగ్ ఉండేది కాదు. అక్కడెక్కడ ఉన్న గ్రద్ద వచ్చి చిన్న చిన్న కోడి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయేది. అది చూసినప్పుడు నాకు అంత మంచి ఇంప్రెషన్ లేకుండే గ్రద్ద పైన. కానీ దేవుని వాక్యంలో గ్రద్ద అంటే ఏంటి, గ్రద్దకున్న ప్రాముఖ్యత ఏంటి, అది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు గ్రద్దకిచ్చిన ప్రాముఖ్యతను చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను. గ్రద్ద పక్షుల్లో అన్నిటికంటే ఎక్కువ కాలం బ్రతికే జీవి. పక్షిరాజు అన్న, గ్రద్ద అన్న, డేగా అన్న ఒకటే. అండ్ రిమెంబర్, ఈగిల్ ఈజ్ అ కింగ్ ఆఫ్ బర్డ్స్, ఈగిల్ ఈజ్ అ కింగ్ ఆఫ్ స్కై. చాలాసార్లు బైబిల్లో కూడా ఈ పక్షిరాజు గురించి రాబడింది. ఉదాహరణకు కీర్తనలు 103 Psalm 103 5th verse. కీర్తనలు 103 5వ ఏమని రాబడిందంటే, ఏమని రాబడిందంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయము నింపుతున్నాను అని ఈ కీర్తనలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము నూతనపరచబడుతుంది. ఆ రకంగా మేలుతో దేవుడు నన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వించబోతున్నాడని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, నిర్గమకాండము 19 4 దేవాతి దేవుడే ఆయన ఏమని మాట్లాడిన తెలుసా? చూడండి, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని ఒక పక్షిరాజు తన రెక్కలపైన తన బిడ్డలెట్లయితే తీసుకుని వస్తుందో అట్లా నా రెక్కలపైన, పక్షిరాజు లాంటి రెక్కలపైన మిమ్మల్ని నేను తీసుకొచ్చినాను అని దేవాతి దేవుడే పక్షిరాజు ఉదాహరణ తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. పక్షిరాజుకి చాలా ప్రాముఖ్యత బైబిల్లో ఉంది. ఇప్పుడు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మనలో చాలామందికి వయసు ఇప్పటికీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, ఒకప్పుడు బైబిల్లో గమనించినట్లయితే 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 800 సంవత్సరాలు బ్రతికేవారు. కానీ ఈ రోజులలో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బ్రతికితే చాలా ఎక్కువైపోతుంది. పక్షిరాజుకున్న ప్రాముఖ్యత ఏంటంటే, ఒక మనిషి ఇంచుమించు 70 నుంచి 80 సంవత్సరాలు ఎట్లయితే బ్రతుకుతాడో మీకు తెలుసా, ఒక పక్షిరాజు ఇంచుమించు 70 సంవత్సరాలు బ్రతకగలడు. వావ్! కానీ ఇది చాలా ప్రాముఖ్యం సహోదరుడా, సహోదరి. ఆ పక్షిరాజు 70 సంవత్సరాలు బ్రతకాలి అంటే ఒక చాలా ప్రాముఖ్యమైన కష్టముతో కూడిన ఒక నిర్ణయాన్ని ఆ పక్షిరాజు తన జీవితంలో చేస్తాడు. అదేంటో తెలుసా? ఆ పక్షిరాజుకి ఇంచుమించు 30 నుంచి 40 సంవత్సరాల వయసులో ఏమవుతుందంటే, తను ఆహారం వేటాడాలన్నా, తను ఆహారం సంపాదించుకోవాలన్నా దానికి కావాల్సింది ఏంటంటే పదునైన పంజాలు, క్లాస్. లేదా ఇంకొక మాటలు చెప్పాలంటే, ఒక పక్షిరాజుకి చాలా ప్రాముఖ్యమైన అవయవాలు తన శరీరంలో ఏముంటాయంటే, నంబర్ 1 తన ముక్కు, దాన్ని బీక్ అంటారు ఇంగ్లీష్లో, తన ముక్కు. రెండవదిగా తన పంజాలు, క్లాస్. మూడవదిగా తన రెక్కలు. పక్షిరాజుకి తన ముక్కు, ఆ యొక్క పంజాలు, ఆ యొక్క రెక్కలు చాలా ప్రాముఖ్యం. తను పుట్టినప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు ఆ ముక్కు ద్వారా, ఆ పంజాల ద్వారా, ఆ రెక్కల ద్వారా పక్షిరాజు ఎగురుతాడు, ఎంతో ఎగురుతాడు, ఆహారాన్ని సంపాదించుకుంటాడు. 30 సంవత్సరాల వరకు ఎదురు లేని పక్షిగా ఆకాశంలో వివరిస్తాడు ఈ పక్షిరాజు.
కానీ 30 సంవత్సరాల తర్వాత మెల్లగా ఏం జరుగుతుందంటే, ఏ బలమైతే తన పంజాలో తన కాళ్ళలో కలిగి ఉంటాడో అది కోల్పోతాడు. తన కాళ్ళలో బలం లేనందున అది వెళ్ళి వేటాడలేదు, ఆహారాన్ని సంపాదించుకోలేడు. మొదటగా తన కాళ్ళకున్న పంజాలు బలహీన పడిపోతాయి. తర్వాత నేను చెప్పాను కదా, పక్షిరాజుకున్న ఇంకా ముఖ్యమైన అవయవం ఏంటంటే తనకున్న ముక్కు. ఆ ముక్కుతో అది ఆహారాన్ని పొడిచి అది సొంతం చేసుకునేది. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ముక్కు ద్వారా అది ఆహారాన్ని తినేది, ఆహారాన్ని స్వతంత్రించుకునేది. 30 సంవత్సరాల తర్వాత ఆ ముక్కు వంగిపోవడం వలన పక్షిరాజు ఆ ఆహారాన్ని కూడా తెలియని పరిస్థితికి వచ్చేస్తాడు. ఆ ముక్కు బలహీనమైపోతుంది. తర్వాత ఏ రెక్కలైతే ఆ పక్షిరాజుకు బలం ఇస్తాయో, వేగాన్ని ఇస్తాయో, పక్షిరాజు ఎగరడానికి, పక్షిరాజు దూసుకెళ్ళడానికి అతి ప్రాముఖ్యమైనవి ఏంటంటే ఆ రెక్కలు. ఏ రెక్కల ద్వారా అయితే ఎత్తుకెదుగుతాడో పక్షిరాజు, ఆ రెక్కలకున్న ఈకలు తన గుండెకు కుచ్చుకోవడం మొదలుపెట్టినందున ఆ రెక్కలు బరువైపోతాయి. ఆ బరువైపోయిన రెక్కలతో ఎక్కువ స్థలానికి కొండలపైన కూడా పక్షిరాజు ఎగరలేడు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే 30 సంవత్సరాలు ఎదురులేని పక్షిగా ఒక పక్షిరాజు ఆకాశంలో ఎగిరిన తర్వాత అకస్మాత్తుగా తన పంజాలు బలహీన పడిపోయినాయి, తన ముక్కు బలహీన పడిపోయింది, తన యొక్క ఈకలు బలహీన పడిపోయినాయి. ఇప్పుడు పక్షిరాజు దగ్గర రెండే రెండు దారులు. ఒకటి, నా పని అయిపోయిందిలే అని చచ్చిపోవడమా, లేదా ఏదో ఒకటి చేసి బ్రతకడమా. ఆ పక్షిరాజు దానికి రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి చచ్చిపోవాలా, లేదా ఏదో ఒకటి చేసి మళ్ళీ తిరిగి బ్రతకాలా. ఒక పక్షిరాజు ఇంచుమించు 70 సంవత్సరాలు బ్రతకగలదు. కానీ తను 30 సంవత్సరాలు రాగానే తన ముందు ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటంటే తన ఆహారం తెచ్చుకోలేదు, తన ముక్కు పోయింది, తన పంజాలు పోయినాయి, తన రెక్కలు బరువైపోయినాయి. ఇప్పుడు తన ముందు నేను చనిపోవాలా, లేదా తిరిగి నేనేమైనా చేసి నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలా. దయచేసి నాతో పాటు ఫాలో కండి. ఒక పక్షిరాజు 30 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే చావుకు అప్పగించుకోడు. ఆ పక్షిరాజు ఏం చేస్తారంటే ఒక ఎత్తైన పర్వతం పైనకి వెళ్తాడు. ఆ ఎత్తైన పర్వతం పైన పోయి ఒక గూడును కట్టుకుంటాడు. పక్కన ఉన్న ఏ రాళ్ళైతే ఉంటాయో ఆ రాళ్లకు తన ముక్కును కొడుతూ ఉంటాడు. పట 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 తన ముక్కును కొడుతూ ఉంటాడు. ఎంతగా కొడతాడంటే ఆ ముక్కు విరిగిపోతుంది. ఆ ముక్కు విరిగిపోయినంతగా పక్షిరాజు తన ముక్కుని ఆ రాళ్లకు కొడతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పక్షిరాజు ముక్కైనా ఎవరి ముక్కైనా ముక్కు ముక్కే కదా. ఆ రాళ్ళకి తన ముక్కేసి కొడుతుంటే రక్తం రాదా? దానికి ఖచ్చితంగా వస్తుంది. తనకి బాధ కలగదా? ఖచ్చితంగా పడుతుంది. ఆ బాధను ఎందుకు దిగమింగుకుంటుందంటే ఆ ముక్కు వదిలేసి తనకు వేరే ముక్కు వస్తుందేమో అని ఆశతో. కాబట్టి పక్షిరాజు మొట్టమొదటి చేసేది ఏంటంటే తన ముక్కును తీసుకెళ్ళి ఆ రాళ్ళకు కొట్టినప్పుడు ఆ ముక్కు ఊడిపోయినంతగా అది కొడతాడు. స్క్రీన్లో మీరు చూస్తూ ఉన్నారు కదా, అట్లా తన ముక్కును తీసుకెళ్ళి రాళ్ళకు కొడతాడు. తర్వాత తనకు ఏ పంజాలైతే ఉన్నాయో ఆ పంజాలు కూడా తీసివేస్తాడు. ఇప్పుడు ముక్కు లేదు, ఆ పంజాలు లేవు. కొంతకాలము ఆ రక్తముతో అట్లాగే పడుంటాడు. కొంతకాలము తర్వాత కొత్త ముక్కు వస్తుంది, కొత్త పంజాలు వస్తాయి. ఆ వచ్చిన పంజాలతో తనకున్న ఆ ఒక్కొక్క బరువైపోయిన ఈకలను పీకేస్తాడు. ఒక్కొక్క ఈకను పీకేస్తున్నప్పుడు ఎంత బాధ అయినప్పటికీ, ఎంత రక్తం వచ్చినప్పటికీ
తట్టుకుంటాడు. ఆ ఈకలని పోయిన తర్వాత మళ్ళా కొంతకాలము కొత్త ఈకల కోసము వేచి ఉంటాడు. మొదట పాత ముక్కు పోయింది, పాత పంజాలు పోయినాయి, పాత రెక్కలు పోయినాయి. వేచి ఉంటాడు, వేచి ఉంటాడు, వేచి ఉంటాడు. కొత్త ముక్కు కోసం వేచి ఉంటాడు, కొత్త పంజాల కోసం వేచి ఉంటాడు, కొత్త ఈకల కోసము వేచి ఉంటాడు. ఇంచుమించు 5 నెలల కఠోర శ్రమ తర్వాత, 5 నెలలు అంటే ఇంచుమించు 150 రోజులు కష్టపడిన తర్వాత, 150 రోజులు నొప్పి పడిన తర్వాత, రక్తము కార్చిన తర్వాత ఆ పక్షిరాజుకు కొత్త ముక్కు వస్తుంది. ఆ పక్షిరాజుకు కొత్త పంజాలు వస్తాయి. ఆ పక్షిరాజుకు కొత్త రెక్కలు వస్తాయి. అప్పుడు ఆ 5 నెలల తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలు ఆ పక్షిరాజు బ్రతుకుతాడు. హల్లెలూయా. 30 సంవత్సరాల్లోనే చనిపోవాల్సిన పక్షిరాజు కొన్ని మార్పులు తన శరీరంలో చేసుకుంటాడు, కొన్ని విడిచిపెట్టేస్తాడు. దాని తర్వాత 30 సంవత్సరాల జీవితము ఆ పక్షిరాజు ఆనందిస్తాడు. ఎక్కలేని ఉన్నతమైన స్థలానికి మళ్ళీ పక్షిరాజు ఎగురుతాడు. హల్లెలూయా. ఆ 70 సంవత్సరాలు ఒక పక్షిరాజు బ్రతకాలి అంటే ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తను తీసుకుంటాడు. ఏంటంటే తనలో ఉన్న పాడైపోయిన ఆ ముక్కును, ఆ గోర్లను, ఆ ఈకలను వదిలేసుకుంటాడు. పక్షిరాజు ఇంచుమించు 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. మానవుడు కూడా ఇంచుమించు 70 లేదా ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు. కీర్తనలో మనం చూస్తాం. కీర్తన 90 అధ్యాయము 10వ వచనంలో ఏమని రాబడిందంటే, నరుల ఆయుష్కాలం ఎంత అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కాబట్టి ఇంచుమించు మనుషుడు ఎంతకాలం అయితే బ్రతుకుతాడో ఈ పక్షిరాజు కూడా అంతేకాలము బ్రతుకుతాడు. ఐఎమ్ కమింగ్ టు లైఫ్ అప్లికేషన్స్ నా. మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పక్షిరాజు ద్వారా ఇంచుమించు మనలో చాలామంది 30 సంవత్సరాలు బ్రతికినారు. మన సంఘంలో కూడా చాలామంది 30 సంవత్సరాలు బ్రతికినారు. కొందరు 30 సంవత్సరాలు బ్రతికినారు, కొందరు 40 సంవత్సరాలు బ్రతికినారు, కొందరు 50 సంవత్సరాలు బ్రతికినారు. బహుశా కొంతమంది 60 సంవత్సరాలు కూడా మన సంఘంలో, మన కుటుంబాల్లో ఉన్నారు. ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, చాలా కష్టంతో కూడిన పరిస్థితి వచ్చినప్పుడు we should not give up. Number 1, first life application, what I'm coming is, we should not give up during our tough times or bad times. చాలామంది 30వ ఏట, 40వ ఏట వాళ్ళ జీవితంలో ఓడిపోయినందున, కొన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినందున, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినందున వాళ్ళ జీవితం పైన ఆశ వదులుకుంటారు వాళ్ళు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ రకంగా మనం ఉండకూడదు. స్క్రీన్లో చూస్తున్న వ్యక్తి మీకు తెలుసు, ఆయన పేరు సుశాంత్ సింగ్ రాజ్పూత్. చాలా మంచి యాక్టర్. MS ధోని, ఆయన బయోగ్రఫీ ఆయన ద్వారా ఒక మూవీలాగా తీయబడింది. భారతదేశం అంతా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన మంచి యాక్టర్. ఆయన ఒక ఇంజనీర్. ఆయనకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి చూడండి. నేషనల్ ఒలింపియాడ్ విన్నర్, బెస్ట్ మేల్ డెబ్యూ నామినేటెడ్, బెస్ట్ యాక్టర్ నామినేటెడ్ ఫర్ MS ధోని. ఆయన ఇంచుమించు 30 నుంచి 33 సంవత్సరాల వయసులో తన జీవితంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. నాకేమనిపించిందంటే, ధ్యానం చేసిన తర్వాత ఆయన ఒకవేళ ఆయన జీవితాన్ని విడిచిపెట్టుకోకపోతే ఆ పక్షిరాజులాగా అటువంటి సరే చచ్చిపోయేంత పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ పక్షిరాజులాగా ఒక ఎత్తైన ప్రదేశం లాంటి ఆ ప్రదేశానికి పోయి తన బాధను తను డీల్ చేసుకున్నట్లయితే బహుశా ఈ యవనస్తుడు, చక్కటి యవనస్తుడు, ఒక 30-40 సంవత్సరాలు బ్రతుకుతుండేనేమో అని నాకు అనిపించింది. మనలో చాలామంది 30 సంవత్సరాలకు పైగా ఉన్నారు, 40 సంవత్సరాలకు పైగా ఉన్నారు, 50 సంవత్సరాలకు పైగా ఉన్నారు. Be encouraged this morning. The Lord has encouraged me. The Lord has encouraged me.
ఒక పక్షిరాజు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు తన జీవితం అంతమైపోతుందేమో అని అనుకుంటాడు. కానీ ఆ పక్షిరాజుకు తెలియంది ఏంటంటే దాని తర్వాత ఒక 40 సంవత్సరాల వరకు బ్రతికే ఆ ఆయువును పక్షిరాజుకు దేవుడిచ్చి ఉన్నాడు. ఒకవేళ పక్షిరాజు తను చేయవలసింది చేసినట్లయితే ఇంకా 40 సంవత్సరాలు దేవుడు ఆయు ఇస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నావు సహోదరుడా, ఓ సహోదరి, ఓ తల్లి? నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నావు? దయచేసి ఉదయకాలము దేవుని వాక్యము నిన్ను బలపరచడానికి అనుమతి దయచేయి. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎంకరేజ్ యూ దిస్ మార్నింగ్. వీ షుడ్ నాట్ గివ్ అప్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్. ఒకవేళ పక్షిరాజు ఆ 30 సంవత్సరంలో ఆ ముక్కును చూసి, తనకున్న పంజాలను చూసి, తనకున్న ఆ ఈకలను చూసి నా బ్రతుకైపోయింది అని ఏమి చేయకుండా అట్లాగే ఉందనుకోండి, అట్లాగే చచ్చిపోతాడు వాడు. కానీ అదే పక్షిరాజు లేదు, నేను బ్రతకాలి, నాలో తీసివేయాల్సింది తీసివేస్తాను, నాకు నూతన జీవితం దేవుడిస్తాడు అని నమ్మకంతో ఎట్లయితే ముందుకెళ్ళినాడో అట్లా నీవు నేను ముందుకెళ్ళినట్లయితే దేవుడు 30 సంవత్సరాలైతేనేమి 40 సంవత్సరాలైతేనేమి దేవుడు ఆ పక్షిరాజుకు ఇచ్చినట్లు, బలం ఇచ్చినట్లు నీకు నాకు అందజేయడానికి సామర్థ్యము గలవాడు. హల్లెలూయా. రెండవదిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ద ఈగిల్స్ యూజ్ అ స్ట్రాంగ్ విండ్. సహజంగా వర్షం పడుతున్నప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, ఎదురుగాలు వచ్చినప్పుడు పక్షులన్నీ ఏం చేస్తాయంటే ఒక చెట్టుకు ఆనుకుంటాయి, ఒక చెట్టుకి వెళ్ళి దాక్కుంటాయి, ఏ పక్షైనా కానీ. కానీ పక్షిరాజులకున్న ప్రాముఖ్యం ఏంటంటే తుఫాన్ వస్తున్నప్పుడు, గాలులు వస్తున్నప్పుడు అవి ఆనందిస్తాయి. మేఘాలని చేరుకొని వర్షము కృంభరించాలని మేఘాలని చేరుకుంటున్నప్పుడు అది చూసి పక్షిరాజు ఏం చేశాడు తెలుసా? ఆ మేఘాలకు పైగా ఎగురుతాడు. ఆ మేఘాలు కింద ఉంటాయి, మేఘం నుంచి వర్షం కింద పడుతుంటుంది. కానీ పక్షిరాజు ఆ మేఘాల పైన రెక్కలు చాపి ఆయన ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటాడు. పక్షిరాజుకున్న ప్రాముఖ్యం ఏంటంటే ఎక్కువ రెక్కలు కొట్టాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చిన ఆ రెక్కలు, ఆ బలముతో ఆ రెక్కలు చాపుతే చాలు, ఆ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు పక్షిరాజు. మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఏ రకంగా అయితే పక్షులు, ఆ యొక్క జంతువులు వర్షం పడుతున్నప్పుడు వెళ్ళి దాక్కుంటాయో, ఒక గూట్లో దాక్కుంటాయో, భయపడిపోతాయో, అట్లా పక్షిరాజు భయపడడు. మన జీవితంలో వచ్చే పరిస్థితులు, మన జీవితంలో వచ్చే ఇబ్బందులు, ఆ ప్రతికూలమైన పరిస్థితులకు మనము ఆ పక్షుల్లాగా దాక్కొని భయపడిపోయి ఉండకూడదు. మనం ఏ రకంగా ఉండాలంటే ఈ పక్షిరాజులాగా ఆ మేఘాలకు పైగా మనం లేచి మనము ముందుకు సాగేటట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రకంగా అయితే పక్షిరాజు ఒక ఉన్నతమైన కొండకెళ్ళి అక్కడ దాక్కుంటాడో లేదా తలవాల్చుకుంటాడో, అట్లా మనం కూడా మన జీవితంలో ఒక సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి పోయి అక్కడ కొంతకాలం ఉండి దేవుని పైన వేచి ఉన్నప్పుడు ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. యెషయా గ్రంథం మనం చూసినాం కదా, ఎవరైతే యెహోవా యందు వేచి ఉంటారో, వేచి ఉన్నామంటే అర్థం ఏంటి? చూడండి, పక్షిరాజు ఏ రకంగా వేచి ఉన్నాడో, ఒక ఎత్తైన కొండకు పోతాడు, అక్కడ గూడు కట్టుకుంటాడు, అక్కడ మెల్లమెల్లగా తీసేయవలసింది తీసివేస్తాడు, వచ్చేంత వరకు ఆ పక్షిరాజు అక్కడ ఉంటాడు. ఓకే, తర్వాత ఆ పక్షిరాజు ఎట్లయితే తన యొక్క ఆ ఈకలను పీక్కున్నాడో, ఆ ముక్కును పీక్కున్నాడో, ఆ పంజాలను పీకేసుకున్నాడో, దేవుని సన్నిధిలో మనము కూడా అవి తీసివేసినట్లయితే, తీయవలసినవి తీసివేసేసినట్లయితే దేవుడు తన ఆత్మతో, దేవుడు తన శక్తితో మనం నింపి మనం నడిపించగలడు. పక్షిరాజుకు ఇంచుమించు 150 రోజులు పడుతుంది మళ్ళీ తిరిగి నూతనమైన జీవితం బ్రతకడానికి. మనకు 150 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, ఎన్నెన్నో రోజులు పట్టొచ్చు. తీయవలసినవి తీసివేసేసి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా తన ఆత్మ ద్వారా, తన శక్తి ద్వారా నింపి ఒక కొత్త జీవితాన్ని
మనకు ఇస్తాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు సడన్గా ఏం టచ్ అయిందంటే, పావురాలు ఉంటాయి, చిన్న చిన్న పక్షులు ఉంటాయి. చాలామంది మీ చిన్న చిన్న పావురాల్లాగా చిన్న చిన్న పక్షుల్లాగానే మనము బ్రతుకుతూ ఉంటాం. కానీ పక్షిరాజులాగా ఆ బ్రతికే అనుభవం మనకు ఉండదు. కానీ ఆ పక్షుల్లాగా, ఆ పిచ్చుకల్లాగా బ్రతికే అనుభవం నుంచి మనము ఆ పక్షిరాజు అనుభవానికి మనం వెళ్ళాలి. నేను ఇంకేం గమనించినానంటే, పక్షిరాజులు ఎత్తైన పర్వతం పైన ఉన్నతమైన స్థలాల్లో ఒంటరిగా అవి ఎగురుతాయి. అండ్ ఈగిల్స్ ఫ్లై విత్ ఈగిల్స్. ఈ పక్షిరాజులు పావురాలతో, చిన్న చిన్న పక్షులతో ఎగరరు. పక్షిరాజులు కేవలం పక్షులతోనే ఎగురుతారు. ఈ పక్షిరాజులు ఎత్తైన స్థలంలో ఒంటరిగా వాళ్ళు ఎగురుతారు. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు కొందరిని కోల్పోతాం. లేదా మన చుట్టూ చాలామంది ఉండరు. నేను ఒక్కడినే ఉన్నాను అనే ఫీలింగ్ చాలామందికి వస్తుంది. గమనించండి, చిన్న చిన్న పక్షులు, కాకులు అవి మాత్రమే గుంపు ఉంటాయి. కానీ పక్షిరాజు ఒక్కోడున్నా, ఎవరు లేకున్నా భయపడడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా ఈ సమయంలో? ఆర్ యూ అలోన్? రిమెంబర్, ఈగిల్స్ ఆల్సో ఫ్లై అలోన్ అట్ హై ఆల్టిట్యూడ్స్. 7వదిగా, ఈగిల్స్ ఆర్ ఫియర్లెస్. ఒక పక్షిరాజు ఎంత గొప్ప సవాలు ఉన్నప్పటికీ, తన ముందు ఉన్న ఆ పక్షి, ఆ జంతువు తనకంటే పెద్దదైనప్పటికీ, ఆ పక్షిరాజుకున్న గోర్లతో, ఆ ముక్కుతో ఎంత పెద్ద జంతువునన్నా ఓడించే సామర్థ్యము పక్షిరాజుకు ఉంటుంది. సహోదరి, నీకు తెలుసా సంగతి? ఈగిల్స్ ఆర్ ఫియర్లెస్. తన ముందు పెద్ద జంతువు వచ్చినా, తనకంటే గొప్ప జంతువు వచ్చినా, తనకున్న పంజాలతో మట్టి కరిపించగలదు పక్షిరాజు. ఆ రకంగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మన ముందు పెద్ద సవాలున్నా, పెద్ద వ్యక్తులున్నా, సాతాను ముందున్నా, దురాత్మల ముందున్నా, దేవుడు మనకిచ్చిన రక్షణ కవచాలతో మనం నిలబడేటట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. చివరిగా నేనేం గమనించిన అంటే, నా స్టడీలో, ఈగిల్స్ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ విజన్. చాలా సూటైన కనుదృష్టిని ఈగిల్స్ కలిగి ఉంటాయి. పక్షిరాజులు వాళ్ళు కలిగి ఉంటాయి. ఇంచుమించు 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఒక చిన్న పక్షిని, తన ఆహారాన్ని ఒక పక్షిరాజు కనిపెట్టగలడు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో మనకు ఒక చురుకైన ఆ దృష్టి అవసరము. మన ఆధ్యాత్మిక జీవితంలో అటువంటి దృష్టి మనకు అవసరము. ఆత్మీయ జీవితంలో అటువంటి దృష్టి మనకు అవసరము. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా వ్యక్తిగత జీవితంలో కొన్ని పరిస్థితులుగా వెళ్తున్నప్పుడు ఈ వాక్యము ద్వారా దేవుడు నాకు బలంనిచ్చినాడు. ఆ పక్షిరాజులాగా ఎగరడం అనే అనుభవం ఏంటంటే, ఆ పక్షిరాజు ఏ రకంగా ఎగురుతాడు. ఒక సమయంలో చచ్చిపోవాల్సిన పక్షిరాజు తన జీవితంలో కొన్ని మార్పులు చేసుకున్న తర్వాత 40 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఒంటరిగైనా బ్రతుకుతాడు, శక్తితో బ్రతుకుతాడు. అట్లా ఎవరైతే దేవుని కోసము ఎదురు చూస్తారో, దేవుని పైన ఆధారపడతారో, ఆ పక్షిరాజుకి ఇచ్చిన బలము, ఆ పక్షిరాజు లాంటి బలము, ఆ ధైర్యము దేవుడు తన బిడ్డలకి ఇవ్వగలడు. హల్లెలూయా. చివరిగా మీరు అనుకుంటున్నారా దేవుడు మరి మర్చిపోయినాడని? మీరు అనుకుంటున్నారా దేవుని కనుదృష్టి మీ పైన లేదని? దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు,
ఆయన అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలావృద్ధి కలుగుచేవాడు ఆయనే. శక్తిహీనులకు బలము కలుగుచేవాడు ఆయనే. బాలులు సొమ్మసిలుతారు, యవ్వనస్తులు త్రుట్టులుతారు. కానీ ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలము పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తుతారు, వాళ్ళు నడిచిపోతారు. కళ్ళు మూసుకుందాము, ప్రార్థనలు ఉందాము దయచేసి.